3, 2, 1, go! One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదిగో నీ చెత్త పుట్టమ్మా పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Well played, super. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన ఇచ్చిన మినిమం టార్గెట్ దాటి ఆడారు. సో వెల్ ప్లేడ్. మీ చేతుల మీదుగా 20,000 రూపాయల చెక్ ఆ ఫ్యామిలీకి అందుతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ముందుకు వచ్చారు అండ్ వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు. సో మీ పేరు? కృపావతి. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? అప్పుడే? అదే అనుకున్నాను, ఇందాక ఆడుతున్నప్పుడే అనుకున్నాను గ్యారంటీ డిగ్రీ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారమ్మా? నెక్స్ట్ పీజీ చేద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్, నైస్ డెసిషన్. కొంచెం ఫాస్ట్గా చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. రమ్య. రమ్య. రమ్య ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరు కూడా ఇంత చిన్న వయసులో? ఏ కాలేజ్ మా? పద్మావతి డిగ్రీ కాలేజ్. ఓ వెరీ గుడ్, సూపర్. మౌనిక, పద్మావతి డిగ్రీ కాలేజ్, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇటు సైడ్ మాత్రం ఈవిడ పాపం ఈవిడ తెలియకుండా సైడ్ లో చేసుకుంటూ వెళ్ళింది. సో మొత్తం 6 balls ఈ గోల్లో ఉన్నాయి. వెళ్ళారు, సూపర్. కరుణకి మీ చేతుల మీదుగా ఇప్పుడు 20,000 రూపీస్ అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, మంచి పని చేసే ముందు తీపి తినాలి. మనం ముందు మంచి పని చేసాం కాబట్టి ఇప్పుడు తీపి అంటే సెలబ్రేషన్స్. సో మీ వంతు మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటారా? నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేసినందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే అక్కయ్య బాగా చదువుకొని లైఫ్లో బాగా సెటిల్ అయ్యి ఒక మంచి స్టేజ్లో ఉండి తన అక్కయ్యని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్, నా పేరు అఖిల. అండ్ అందరికీ పేరెంట్స్ ఉంటారు కదా, చాలా తక్కువ మందికే ఇలా జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ ఉండి మనల్ని చదువుకోమని పంపిస్తే మనం తెలుసు కదా మీకు ఏం చేస్తారో. మీరు కాదమ్మా, మనం ఏం చేస్తున్నాం అన్నారు. అక్కయ్య చాలా మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆవిడ బాగా చదువుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.
తెచ్చా జపానల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయల్లి సంటే తెచ్చా జపానల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా బిఎస్సి నర్సింగ్ చదువుదాం అనుకున్నారు మీరు అండ్ దానికోసం ఇక్కడున్న స్టూడెంట్సే ముందుకు వస్తున్నారు మీకు సపోర్ట్ అందించడానికి. ఫస్ట్లీ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఇప్పుడున్న వాటిలో కొంచెం కష్టమేమా, అటు కాలేజ్ ఫీజెస్ కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలని ఉంటుంది. ఇంటి పనులు కానీ ఇంట్లో ఉండే ఉపాధి, ఇంట్లో వాళ్ళు చేసే వ్యాపారం బట్టి వచ్చే డబ్బులతోనే అంతా ఆధారపడి ఉంటుంది. సో మీరున్న పరిస్థితిలో అంటే ఇది కాకుండా ఇంకెవరైనా బయట నుంచి సపోర్ట్ అందించడం జరిగిందమ్మా మీకు? ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు కానీ? ఎవరు లేరండి. సో ఇప్పుడు మీరిద్దరే ఉంటారా? మీకు ఎవరు చూడడానికి ఎవరు లేరా? లేరండి. చుట్టాలు కానీ ఎవరు ముందుకు రాలేదు? బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా మా పరిస్థితేనండి. వాళ్ళకు కూడా కూలికి వెళ్తేనే వెళ్తుందండి వాళ్ళకు కూడా. నాన్నగారు ఉన్నప్పుడు ఇద్దరు పని చేసేవాళ్ళు, అమ్మ నాన్న ఇద్దరు పని చేసేవాళ్ళు? ఇద్దరు వెళ్ళేటోళ్ళం. ఇద్దరు వెళ్ళి మమ్మల్ని ఇద్దరిని చదివించేటోళ్ళం. అక్క చదువుకోలేదా? 10th వరకు చదువుకుందండి. 10thలో నాన్న చనిపోయిందండి. చనిపోయిన కానీ ఇంట్లో వెళ్ళడం కష్టం, నన్ను చదివించడం కష్టం, ఇద్దరిని చదివించడం నా వల్ల కాదంటే మా అక్క పనికి వెళ్ళిందండి. పనికి వెళ్ళి ఇద్దరు కలిసి నన్ను చదివిస్తున్నారండి. సో అటు తల్లి కోసం అటు చెల్లి కోసం మీరు కూడా మీ చదువును ఆపేశారు, మీరు మానేశారు. బాల్కొండకి చెందిన సావిత్రి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయింది. ఆవిడ కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి ఈవిని పెళ్లి చేయడం, ఆయనకున్న అలవాట్ల వల్ల వేరే వాళ్ళతో సంబంధాలు ఉండడంతో అటు భార్యని హింసిస్తూ తన ఇద్దరు పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోకుండా పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. మా నాన్న రోజు ఇద్దరిని తిరగచ్చుకొని మా అమ్మని కొడతాడు. అమ్మను కొడితే నేను చూడలేకపోడు. పిల్లాడు పుట్టిన 15 రోజులకి లేపెత్తేసిండు. తల్లిదండ్రుల ప్రేమ తెలీదు, భర్త ప్రేమ తెలీదు, నా పేరు తగ్గట్టు ఉండాలనుకున్నాడు తప్ప. ఆవిడ అనుకున్నట్టు ఒక బట్టల షాప్, ఒక శారీ షాప్ వచ్చినది ఆవిడ నడుపుకునేలా ఉంటే నిజంగా ఆవిడకి మంచి జరుగుతుంది. సో దానికోసం అందరం ప్రయత్నిద్దాం.